या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छ्रेण महता देव्या धारितोऽहं यदोदरे तत्प्रसादाज्जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఇప్పుడు మనము 2026 సంవత్సరం ఆంగ్ల సంవత్సరం, ఆ సంవత్సరం అంతా గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటిది చాలామంది ప్రేక్షకులు అడిగారు. అయితే ఇది మనకి ఉగాది కాదు, మన పంచాంగం ప్రకారంగా, మన భారతీయ సంస్కృతి ప్రకారంగా ఉగాది నుంచి మరలా ఉగాది వరకు మనం చెప్పుకుంటూ ఉంటాం. అది నూతన సంవత్సరంగా. కాకపోతే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం కాబట్టి ప్రజలకి ఏముందండి, గతం గురించి ఎవరికేం జరిగిందో అందరికీ తెలుసు, వర్తమానంలో ఏం జరుగుతోందో తెలుసు. ఇక భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేటటువంటిదే పెద్ద ప్రశ్న, క్యూరియాసిటీ, ఒక జిజ్ఞాస, తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస ఉంటుంది. అంచేత చాలామంది ఈ ఆంగ్ల సంవత్సరంలో ఎలా ఉంటుందని అడగడం ద్వారా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి అనేది చెప్పే ప్రయత్నం చేస్తున్నాము. ఇందులో కూడా ఏది కానీ నా యొక్క కవిత్వం కానీ కల్పనలు కానీ ఏమీ ఉండవండి. సశాస్త్రీయంగా చెప్పడమే మన పద్ధతి. అందుచేత నేను ఎప్పుడు ఎక్కడ చెప్పినా కూడా నా యొక్క స్వానుభవాలో లేకపోతే నా కల్పితాలో నా ఆలోచనలో అందులో చొప్పించడం జరగదు. కేవలము శాస్త్రం కావాలనుకున్న వారు మాత్రం మా ఛానల్ చూడవచ్చు. సింహరాశి వారికి 2026 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ సింహరాశి వారికి జన్మంలోనే గురువు 2 నెలలు ఉంటున్నారు. అయితే గురువు యొక్క సంచారం మిథునంలో ప్రారంభమైంది. అంటే సింహానికి వెనకాల 11వ స్థానంలో ప్రారంభమైంది. ఏమండి, తదుపరి అక్కడికి 5 నెలల తర్వాత వ్యయస్థానం అయినటువంటి కర్కాటకంలో ఒక 5 నెలల పాటు సంచారం చేస్తారు. ఆ తదుపరి అతిచారం వలన ఆయన మనకి సింహరాశిలో ప్రవేశించి 2 నెలలు ఉంటారు. అంటే ఇప్పుడు మనం ఏకాదశి స్థానం నుంచి మనం ప్రారంభించవలసి ఉన్నది. కాబట్టి గురువు యొక్క సంచారం ఏకాదశి స్థానంలో సింహరాశి వారికి గుర్తుపెట్టుకోండి. సింహరాశి వారికి ఏకాదశి స్థానంలో ఒక 6 నెలలు, జూన్ 1 వరకు. అంటే 6 నెలలు కాదండి, 5 నెలలే. ఒక తారీఖు తీసేసేయండి, ఆ 1వ తారీఖు వరకే కదా. కాబట్టి ఒకరోజు తీసేస్తే 5 నెలల పాటు మీకు ఏకాదశి స్థానంలో ఉన్న కారణంగా ధనానికి లోటు ఉండదు. అలాగే ఇంట్లో అందరూ కూడా మీకు, ఇంట్లోనూ బయట అందరూ మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఏదైనా కొత్తగా వ్యవహారం మొదలుపెట్టినా అది ఇందులో మీ యొక్క నైపుణ్యం బాగా బయటపడుతుంది. ఈ విధమైనటువంటి మొత్తం అన్ని రకాలుగా కూడా మీకు చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా 5 నెలలు గురు భగవానుడు ఇస్తున్నాడు. తదుపరి 5 నెలల పాటు వ్యయ స్థానంలో, ఇక్కడ మీకు 11వ స్థానంలో ఎంత డబ్బులు ఇచ్చాడో ఇంచుమించుగా ఆ డబ్బులు అంత పరిణామంలో, అంత పరిమాణంలో ఆ ధనం అంతా కూడా వ్యయం, ఖర్చు అయిపోయే అవకాశం ఉంటుంది. ధన నష్టం జరిగే అవకాశం ఉంటుంది. శత్రుభయం ఉంటుంది. మనోవిచారం ఉంటుంది. కొంతమందికి కళతర నష్టం కూడా జరుగుతుంది. అంటే భార్య చనిపోవడం కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే కారాగార శిక్షలు కూడా పడతాయి కొంతమంది దుర్మార్గులకి. మంచివారికి కాదండి, దుర్మార్గులకి ఆ విధంగా ఉంటుంది. కొంతమందికి విదేశీయానం కూడా అవకాశాన్ని కల్పిస్తాడు గురువు. ఇన్ని చెడ్డ చేసిన వ్యయస్థానంలో విదేశీయానానికి మనకి అవకాశం కల్పిస్తాడు. నిజానికి అది ఈ రోజున కాలమాన పరిస్థితులు మారి మనం ఒక అదృష్టంగా భావించి విదేశీయానాన్ని చెప్పుకుంటున్నాము. కానీ ఒకప్పుడు దేశ బహిష్కరణ అంటే అది కూడా ఒక శిక్ష అంతే. అది ఆనాడది ఈ విదేశీయానం అనేటటువంటిది ఒక శిక్ష ఆ కాలంలో. ఇప్పుడు కాలమాన పరిస్థితులు మారాయి కాబట్టి ఇప్పుడు దాన్ని అదృష్టంగా భావిస్తున్నారు. చాలామంది వెళుతున్నారు, అక్కడ ఏవో సంపాదించుకుంటున్నారు, వస్తున్నారు, బతుకుతున్నారు. శుభం, కాలానుగుణంగానే పోవాలి, తప్పదు. కాబట్టి విదేశీయానానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పించే అవకాశం ఉన్నది గురువు. ఇకపోతే
తదుపరి జన్మల్లోనే ఇంకా 2 నెలల పాటు ఉన్నారు. జన్మల్లో ఉన్నప్పుడు కొంచెం చెడు ఆలోచనలు, చెడు ప్రవర్తన, ఇంతకుముందు మనకి ఏదైనా పూర్వాశ్రమంలో అంటే ఉద్యోగం రాకముందో లేకపోతే కాలేజీలో ఏదో సిగరెట్ తాగటం అలాంటివి చిన్ని చిన్ని అలవాట్లు ఉన్నట్టయితే వాటి వైపుకు దృష్టి మరలే అవకాశం ఉంటుంది. అలాగే ఈ జన్మల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు కాబట్టి కొన్ని సుఖాలు కూడా మనం పొందలేకపోవచ్చు. సుఖస్థానం అంటాము కాబట్టి ఆ 4వ స్థానం సుఖస్థానం అంటారు. అవన్నీ కూడా అనుభవంలోకి రాకుండా పోయేటట్టు అవకాశం ఉంటుంది ఈ గురు జన్మల్లో ఉన్నప్పుడు. ఇకపోతే 7వ స్థానంలో రాహుగ్రహ సంచారం 11 నెలల 6 రోజుల పాటు జరుగుతోంది. ఇక్కడ 7వ స్థానం అనేది కళత్ర స్థానం కాబట్టి భార్యాభర్తల మధ్యన ఒక అనుకూలత లేకపోవటం, వీరితో భార్యతో భర్త విభేదించడం, భర్తతో భార్య విభేదించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే తర్వాత ఒక 25 రోజులు మాత్రం 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అంటే వక్రగతి, అంటే 7వ స్థానం చెప్పిన తర్వాత 6వ స్థానం చెప్తున్నారు అనుకోవద్దండి. రాహు గ్రహం కేతు గ్రహాలు ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో ప్రయాణిస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ 7వ స్థానం నుంచి 6వ స్థానానికి ప్రయాణం చేశారు. ఇక్కడ 25 రోజులు ఉంటారు. 6వ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా మనకి గురువు ప్రసాదిస్తూ ఉంటాడు. 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతాము. అప్పుల కోసం మనం ప్రయత్నిస్తే అప్పు కూడా మనకి దొరికే అవకాశం ఉంటుంది. ఆ దొరికిన అప్పు కూడా సద్వినియోగం అవుతుంది. ఈ విధంగా మనకి చాలా మంచి ఫలితాలే ఇవ్వబోతున్నాడు. ఇకపోతే 8వ స్థానంలో శని సంచారం జరుగుతోందండి. అష్టమ స్థానంలో ఆయుష్కారకుడు శని. అష్టమ స్థానం అనేది ఆయుస్థానం. అష్టమ స్థానం శని ఆ స్థానంలో ఉండటం అనేది శుభ ఫలితములను ఇవ్వజాలదు. ఎందుకంటే కొంతమందికి ఆయుష్ తీరిపోయే అవకాశం ఉంటుంది, పెద్ద దుఃఖం జరిగేటువంటి ఉంటుంది. అలాగే మన బంధువులో ఆప్తులో ఎవరో పోయారు అనేటటువంటి దుర్వార్త వినటం, దాని ద్వారా ఆ పెద్ద దుఃఖం రావటం, హఠాత్తుగా ధన నష్టం జరగటం, అలాగే కలహాలు, ఎవరితో మాట్లాడిన కలహాలు, పరాభవాలు, అవమానాలు, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం అంతా కూడా అష్టమ శని అంటారు. శని మీకు 12 రాసులకు గాను గోచారంలో 3 రాసుల్లో ఆయన యోగిస్తాడు. అయితే 3 పోతే 9, ఆ 9లో కూడా 5 స్థానాల్లో బాగా ఎక్కువ బాధిస్తాడు. 5 స్థానాలు ఏంటి అన్నట్టయితే అర్ధాష్టమ శని, అష్టమ అంటే 8, అర్ధాష్టమ అంటే ఇందులో సగం 4, దాన్ని అర్ధాష్టమ శని అంటారు. అలాగే అష్టమ శని 8వ స్థానంలో, అది ఇంకా 7 శని అన్నప్పుడు 3 రాసులు. ఈ 5 స్థానాల్లో ఎక్కువగా బాధించేటటువంటి అవకాశం శని భగవానుడు ఉంది. కాబట్టి ఇక్కడ అష్టమ శని జరుగుతోంది. శనితో కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన వ్యవహారమేను. ఈ విధమైన అయితే జన్మల్లోనే కేతుగ్రహ సంచారం కూడా జరుగుతోందండి. ఈ కేతుగ్రహ సంచారం అనేటటువంటి కూడా మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి, జన్మల్లో కేతుగ్రహ సంచారం అనేటటువంటిది చెడు అలవాట్లకి బానిసయ్యే, కొంచెం మనసు వీక్గా ఉన్నటువంటి వారు చెడు వైపు ఆలోచించడం, ప్రవర్తనకి కూడా బానిసైపోవటం, చెడు అలవాట్లు ఎక్కువ ఆహ్వానించటం, వాటికి మనం ఎడిక్ట్ అయిపోవటం లాంటివన్నీ జరిగే అవకాశం ఉంటుంది. అందుచేత ఈ రాహువుతోని, అలాగే రాహుతో ఇంకొక ప్రమాదం కూడా ఉందండి ఇక్కడ. ఎందుకంటే ఎవరైనా భాగస్వామ్యంలో వ్యాపారం చేసుకునే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళ మధ్యన కూడా అభిప్రాయ భేదాలు వస్తాయి భార్యాభర్తలతో పాటుగా. అంచేత రాహువు కానీ, కేతువు కానీ, శని కానీ 3 గ్రహాలు అనుకూలత లేదు. ఇకపోతే గురువు మాత్రం ఒక్క 5 నెలలు మాత్రమే మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాడు. మిగతా 3 గ్రహాలు బాగలేవు. కాబట్టి వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సంవత్సర కాలం పాటు కాబట్టి వీరు ఒక 40 రోజులు డబ్బులు లేకపోతే, ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొంటున్నట్టయితే 41 రోజులు మీరు నవగ్రహాల చుట్టూ తిరగండి. ఆ 41వ రోజున ఆ శనికి నువ్వుల దానము, రాహుకి మినుముల దానము, కేతువుకి ఈ ఉలవల దానము చెయ్యండి. ఓ బ్రాహ్మడికి ఏదో ఇచ్చి సంభావన ఇచ్చి, లేదంటారా ఈ 3 తీసుకుని వెళ్ళి ఆవులకి పెట్టడం అనేది ఓ సాంప్రదాయంగా కూడా జరుగుతోంది. ఆ విధంగా కూడా చేయవచ్చు. అయితే ఈ గింజలు ఉడకబెట్టి పెట్టడం అయితే కొంచెం మనకి దానికి కొంచెం ఈజీగా, అంటే సులభంగా జీర్ణం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే మీరు ఈ ఆవుకు పెట్టాలనుకున్నప్పుడు దాంతోపాటుగా ఏదైనా లేదు 41 రోజులు మీకు దగ్గరలో గుడి లేదు, నవగ్రహాలు లేవు అన్నట్టయితే, ఆవు ఎక్కడైనా దగ్గరలో ఉన్నట్టయితే దానికి రోజు ఓ 10 రూపాయలు ఎంత పెట్టి ఆకుకూర ఏదో ఒకటి కొనండి. లేదా మీకు దగ్గరలో పచ్చగడ్డి దొరికేటువంటి పరిస్థితి ఉంటే
అంటే మేము ఉన్న దగ్గర మాకు పచ్చగడ్డి ఫ్రీగా దొరుకుతోంది. అలా ఉన్నట్టయితే రోజు 10 రూపాయలు 20 రూపాయలు ఒక 40 రోజుల పాటు 41 రోజుల పాటు ఆవుకు కూడా తినిపించండి. ఎందుకంటే ఆవుకి గట్టిగా ఉండేటువంటి పదార్థాలు కాదు, ఆవుకి ముఖ్యంగా తినిపించవలసింది ఏంటంటే అది ఒక్కసారిగా తినేసి కనుక సావకాశంగా ఉన్నప్పుడు హాయిగా పడుకొని ఆ ఉండలుగా చేసి మింగుతుంది కదా, ఆ ఉండలను పైకి తెచ్చుకొని నెమరు వేసుకుంటూ ఉంటుంది. దాని జీర్ణ ప్రక్రియ భగవంతుడు ఆ విధంగా పెట్టాడు. సకల దేవతా స్వరూపం గోవు. అది కూడా మీరు జెర్సీ ఆవుకు పెట్టద్దండి. జెర్సీ ఆవు అనేటువంటిది ఏ విధమైన ఫలితం రాదు దానివల్ల. ఒక జీవికి ఆహారం పెట్టిన ఫలితం వస్తుందే కానీ మీ దోషాలు పోవడానికి అది సహకరించదు. ఎందుకంటే అది ఆవుకిని పెద్దలు చెప్పగా వినది. ఒక ఆవుకిని ఒక పందికి క్రాస్ బ్రీడ్ చేసి దాన్ని సృష్టించారట. అందుకే అది అన్ని పాలు ఇవ్వగలదు. 2 బకెట్లు పాలు ఇస్తుంది. అది మన ఆవు ఎంత ఇస్తుందంటే 2 లీటర్లు ఇవ్వడం కష్టం. అందుచేత మనకి ఈ సకల దేవతా స్వరూపం అని చెప్పేటటువంటి ఆవు ఏదైనా ఉందంటే అది నాటు ఆవు. ఆ ఆవుకు మీరు ఒక 41 రోజులు ఒక 10 రూపాయలు ఏదో గడ్డు తీసుకుంటారో, లేకపోతే తోటకూర తీసుకుంటారు, పాలకూర తీసుకుంటారు, ఏదైనా ఒక ఆకుకూర తీసుకుని రోజు ఒక ఆవుకు మీరు పెట్టినట్టయితే కూడా ఈ గ్రహ దోషాలన్నీ కూడా పోయేటువంటి అవకాశం చక్కగా ఉంది. మీరు మార్వాడిస్ని చూడండి, వారు పొద్దుట లేచిన తర్వాత వెంటనే చపాతీ చేసుకున్నాక వారు తినరండి. అన్నీ అయిపోయిన తర్వాత అన్ని స్నానం అయ్యాక చేసిన తర్వాత ఫస్ట్ 2 తీసుకెళ్ళి ఆవుకు పెట్టేస్తారు. ఆవుకు పెట్టి వాళ్ళు చేస్తారు దగ్గరలో ఆవు దొరికితే. లేకపోతే వాళ్ళు ఏం చేస్తారంటే దానికోసం తీసుకుని పక్కన పెట్టేస్తారు. అది దానికి అలవాటు చేసేస్తారు. అది పొద్దుటే దాని టైంకి అది వచ్చేస్తుంది, బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి అంబా అని అరుస్తుంది. అరిచిన వెంటనే దాన్ని పెట్టాకే వీళ్ళు తినడం జరుగుతూ ఉంటుంది. ఒకవేళ లేట్ అయ్యేటట్టయితే కూడా ప్లేట్లు పెట్టి దాని భాగం దానికి ఉంచేస్తారు. ఈ విధమైన పద్ధతులు కొన్ని ఉన్నాయి, అవి చేయండి. అవి చాలా మనం ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఎదగడానికి చాలా మంచి ఫలితాలు ఇచ్చేటటువంటి ప్రక్రియ ఇది కూడా ఆచరించవచ్చు. శుభం.